ఏదో శాస్త్రం ఉన్నదోల్లా యాళ్ళకి యాదికత్తలేదు నాకు. సరే పటూరి, ఆ శాస్త్రం యాదికొచ్చినప్పుడు చెప్తా కానీ ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే, ఈ ఇన్స్టాగ్రాములలో రీళ్ళు గీళ్ళు వచ్చిన కాంచెల్లి ఒక్కొక్కళ్ళు ఏమన్నా పర్ఫార్మెన్స్లు చూపిస్తుండ్రా నోళ్ళ. వామ్మో, ఆ కళాపోషణలు చూస్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతున్నది. సరే ఇక ఎవరి కళాపోషణ వాళ్ళు చూయించుకొని మంచిదే, అద్దంటలేము. కానీ దానికో పద్ధతి పాడు అనేది ఉంటుందా ఉండదా? ఇగో వీళ్ళు చూడు ఏం చేసి పాడేయరో. హాయ్ చిట్టి పొట్టి కోతి, చిన్నారి కోతి. అగ చూడుండ్రల్ల ఈ నర్సు మేడాలు కోతి పిల్లలతోని ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో. ఆగో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహరిచ్ అనే పట్టణంలో సర్కార్ దవాఖానా ఉన్నది. మెడికల్ కాలేజీ కూడా అదే. వీళ్ళందరూ డ్యూటీ నర్సు మేడాలు. అయితే దవాఖాన్లకు కోతి పిల్లొచ్చిందుల్లో. ఇక ఇంకేమున్నది, పని పక్కకు పెట్టి ఈ నర్సమ్మలు ఈ కోతులతోనే ఆడుకున్నారు. ఎంత క్యూట్ గున్నదో కదా. ముద్దు ముద్దు కోతి, ముచ్చటైన కోతి అని అనుకుంటా మురిసి ముప్పందం అవుతాండ్రు. అగ చూడురోళ్ళ ఆడ దవాఖానా కాగితాలు ఉన్నాయి, వాటిని పట్టుకొని చింపుతున్నా. ఇగో వీళ్ళు పనులు ఇగిలించుకుంటూనే ఉంటున్నారు కదా. ఇక ఈ సినిమా అంతా ఇన్స్టాగ్రాము రీళ్ళల్లో పెట్టి మురిసి ముప్పందం అయ్యిర్రు. కాదోళ్ళ ఇదేమన్నా తరికనేనా? సరే రీళ్లు తీసుకుంటారా, పర్ఫార్మెన్స్లు చూయించుకుంటారా, వాళ్ళు ఇష్టము. కానీ డ్యూటీలో ఉన్నప్పుడు దవాఖానలో కూడా గిదేం పని వల్ల అక్కడ కాగితాల మీద కోతి బ్రేక్ డాన్స్ చేస్తుంటే కూడా ఇగో వీళ్ళు పట్టించుకోకుండా దాంతో ఆటలాడుతున్నారు. ఇక వీళ్ళ ఈడియో అట్లా 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 దవాఖాన పెద్ద సరుగు పోయింది. కోతితో ఆడినందుకు 6 నర్సమ్మలను సస్పెండ్ చేసిరట. మొత్తానికి కోతి పిల్ల నర్సులతో ఆడినట్టే ఆడి లాస్ట్కు ఇగో ఇట్లా పనిష్మెంట్ ఇప్పించింది అన్నట్టు. అది కథ.